వర్కింగ్ డైరెక్టరీ, నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్. డైరెక్ట్గా అది వచ్చేసి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే కాపీ అయిపోద్ది డైరెక్ట్గా అటాక్, సింపుల్గా. సో ఈ మాదిరిగా కూడా నువ్వు ఈజీగా చేయొచ్చు. డాట్ ఇవ్వచ్చు, లేదా ఆ ఫోల్డర్ పేరు కూడా ఇవ్వచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. అట్లయినా ఉపయోగించుకో, ఇలాగైనా ఉపయోగించుకో. బట్ ఎనీవే యూ మస్ట్ స్పెసిఫై ఆల్ దీస్ థింగ్స్, అదర్వైజ్ దానికి అర్థం కాదు. ఓకే, సరే ఇప్పుడు మనం వాడదాం సింపుల్గా. చూడండి, ఫస్ట్ మహేష్ ఉన్నాడు, రైట్. ఇక్కడ మహేష్ ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, XYZ బ్యాంక్, XYZ బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ రాసుకున్నాడు ఈయన. దిస్ ఈజ్ ఎ ఫోల్డర్. ఎక్కడుంది ఇది? మహేష్లో ఉంది, రైట్. సో ఇక్కడ భాను అనే వ్యక్తి ఉన్నాడు, భాను యూజర్. సో భాను దగ్గర ఏముంది అంటే ఒక డిపాజిట్ అనే ఒక ఫైల్ ఉంది. డిపాజిట్ అనేది ఒక ఫైల్ యాక్చువల్గా. ఎక్కడుంది అది? భాను లొకేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు భాను లొకేషన్ ఉన్న ఈ డిపాజిట్ ఫైల్ని ఈ పర్సన్ మహేష్ అనే వ్యక్తి ఇక్కడి నుంచే లాక్కోవాలా. ఎలా 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 లాగేసుకొని ఇక్కడ కాపీ చేయాలా, అంతే. లాక్కోవడం, దట్ మీన్స్ వాడు లాక్కోవడం, లాగేసుకోవటం. సో ఇప్పుడు దీనికి SCP ఎలా రాస్తారు, ఎవరు చెప్తారు? అంటే అక్కడున్న డిపాజిట్ అనే ఫైల్ని వీళ్ళకి లాగేసుకోవాలి, అంతే. ఇప్పుడు లాగేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సపోజు ఎక్కడికి లాక్కోవాలా? మహేష్ దగ్గరికి. మహేష్ ఏమవుతాడు ఇప్పుడు? డెస్టినేషన్ అవుతాడు, లేదా టార్గెట్ అవుతాడు. టార్గెట్ లొకేషన్ మహేష్. ఇదేమైంది? ఇది సోర్స్ అయింది. సోర్స్ అంటే ఏంది? మనం ఎక్కడి నుంచి లాక్కుంటున్నాం? ఇక్కడి నుంచి, కాబట్టి ఇది సోర్స్ లొకేషన్. ఎక్కడికి లాగుతున్నాం? ఇక్కడ మహేష్కి లాగుతున్నాం, కాబట్టి ఇది డెస్టినేషన్. ఎస్ భాను, అర్థమవుతుందా లేదా? సార్ ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు సార్ అంటావా? లేదుగా. ఎస్ భాను, ఆర్ యూ? సార్ సార్ ఇప్పుడు నేను చెప్పిన సినారీ అర్థమైందా? ఎస్ సార్. ఏంది చెప్పు, ఏంది చెప్పు, చెప్పు. వినలా? వినలేదా? విన్నా సార్, అది చెప్పడానికి వచ్చాం. తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ కాదు, తెలుగులో చెప్పు. చిన్నావు కరెక్టే, తెలుగులో చెప్పు, ఏందో చెప్పు. ఆ? ఉం? అక్కడ రాసింది చూసానో చెప్పు. ఇప్పుడు భాను అనే వ్యక్తి ఈ సైడ్ ఉన్నాడు, ఎస్ సార్. ఓకే. మహేష్ అనే వ్యక్తి ఈ సైడ్ ఉన్నాడు, ఓకే. ఇప్పుడు మహేష్ ఏం చేస్తున్నాడు? హీస్ ట్రయింగ్ టు పుల్ ద డేటా ఫ్రమ్ భాను. ఈస్ ట్రయింగ్ టు పుల్ అంటే ఏంది? లాక్కోవటం. లాగుతున్నాడు డేటాని. ఎక్కడి నుంచి? డిపాజిట్ డిపాజిట్ అనే ఫైల్ని తన XYZ బ్యాంక్ అనే ఫోల్డర్ బ్యాంక్కి. లాగేసుకుంటున్నాడు. ఎస్. అంటే లాగేసుకునే క్రమంలో నేనేమంటానంటే, మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు టార్గెట్ అది డెస్టినేషన్. ఓకే, ఇదేమైంది? ఇది సోర్స్ అయింది. అంటే సోర్స్ లొకేషన్ ఏమో భాను నుంచి, డెస్టినేషన్ ఏమో మహేష్. ఇట్లా అంటే మహేష్ నుంచి. సోర్స్ నుంచి డెస్టినేషన్లోకి ఒక ఫైల్ని పుల్ చేసుకుంటున్నాం, లాక్కుంటున్నాం. లాగేటప్పుడు మనం సింటాక్స్ ఎలా రాయాలి అనేది నేను చెప్పా. ఇప్పుడు ఎట్లా రాయతావు? ఫస్ట్ అయితే SCPనే, ఓకే. ఎక్కడి నుంచి లాగేసుకుంటున్నావు నువ్వు? భాను నుంచి. భాను రాయ్, ఓకే. సింబల్ రాసి భాను సర్వర్ IP అంతా రాసేసాయి. మరి కోలన్ రాసి ఎక్కడి నుంచి లాక్కోవాలి ఇప్పుడు? ఫార్వర్డ్ స్లాష్ చెప్పాలా? ఎక్కడి నుంచి లాక్కుంటున్నావు అంటే హోమ్ భాను డిపాజిట్. సో ఇక్కడి నుంచి లాక్కుంటున్నావు. ఎక్కడికి లాగాలి అది అంటే ఇక్కడ చిన్న చుక్క పెట్టు, డాట్.
ఈ డాట్ పెట్టావనుకో ఏమైంది తెలుసా? ఈ డాట్ మీనింగ్ మహేష్ అనే ఫోల్డర్లోకి వచ్చి పడేసిద్ది అది. ఆహా, మహేష్ అనే ఫోల్డర్ కానీ నాకు అట్లా కాదు, నాకు డైరెక్ట్గా మహేష్లో ఉన్న XYZ అనే బ్యాంక్ ఫోల్డర్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడేం రాస్తావు? డాట్ కాదు, డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ నాట్ ఎ జోక్. మొత్తం మీరు షట్ డౌన్ చేయాలా. వాట్సాప్లు, చాటింగ్లు, ఫేస్బుక్లు, రీల్స్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం, అవి ఇవి నాన్ సెన్స్ అంతా పక్కన పడేసి కొంచెం చూపు దగ్గరగా అటు ఇటు కూడా తిప్పకుండా జాగ్రత్తగా వింటే కానీ క్లాస్ అర్థం కాదు. లేకపోతే ఒక్క ముక్క కూడా అర్థం కాదు క్లాస్. తర్వాత మళ్ళీ భయంకరమైన ప్రాక్టీస్ ఉండాలి మళ్ళీ మీకు, భయంకరంగా. ఏదోలే క్లాస్ వినేసి వదిలేసి మళ్ళీ చేస్తే ఏం లేదు, నెల తర్వాత ఏం మొత్తం మర్చిపోతారు. ఎక్కువ ప్రాక్టీస్ ఉండాల. ఓకే, సరే. ఇప్పుడు భాను అనేది నేను చుక్క పెడితే ఏంది ఏంది అంటున్నారే, అదే ఇది. ఈ పీడబ్ల్యూ ఉందే, ఈ /home /మహేష్, ఇది ఉందే, ఎస్, ఇదే ఈ చుక్క, అంతే, అదే ఆ చుక్క. ఎస్ ఎస్, ఈ చుక్క అర్థం ఇది. అంటే నువ్వు చుక్క రాసినా ఒకటే, చుక్క రాయకుండా /home మహేష్ రాసిన ఒకటే. దట్ మీన్స్ వాట్? మనం మహేష్ అనే వ్యక్తి లాగిన్ అయినప్పుడు ఈ ఫోల్డర్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ ఫోల్డర్లో కాపీ చేయమ్మా అంటానికి చుక్క, డాట్. డాట్ మీన్స్ వాడు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది అర్థం. డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు నాకు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో కాదు, XYZ అనే బ్యాంక్ ఫోల్డర్లో రావాలి. అప్పుడు నేనేం చేస్తాను? అప్పుడు హోమ్ రాసి, మహేష్ రాసి, అంతేనా, XYZ బ్యాంక్ రాయాలా, అంతేనా కాదా? తప్ప రైటా? ఎస్ సార్. రైటా తప్ప? ఎస్ సార్. రాయాలా రాయకూడదా? అది రాయకపోయినా వర్కౌట్ అయితే XYZ బ్యాంక్ మహేష్ హోమ్ అనేది రాయకపోయినా వర్కౌట్ అయిద్దా లేదా అంటున్నాను నేను. డాట్ పెట్టేసి /XYZ పెట్టేస్తా. డాట్ పెట్టేసి /XYZ బ్యాంక్. ఓకే, ఇది ఒక మోడల్. ఇప్పుడు హోమ్ రాసి, మహేష్ రాసి, XYZ బ్యాంక్ రాయకూడదా? ఇప్పుడు ఏది కరెక్ట్, ఏది రైట్? ఇది రైటా అది రైటా? బోత్ ఆర్ కరెక్ట్. సరే, బోత్ రైట్. ఓకే, ఇది రైటే ఇది రైటే, రైట్. సరే, ఇప్పుడు SCP రాసి, భాను అనేది రాసి, అక్కడి నుంచి చూద్దాం వాస్తవంగా ఏం జరిగిద్దో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ రూట్ యూజర్ కాదు మనకి, మహేష్ రాసిన తర్వాత నేనేం చేస్తానంటే MKDIR XYZ బ్యాంక్. సో LS కొడితే XYZ బ్యాంక్ ఉంది, రైట్. యాక్చువల్గా XYZ బ్యాంక్ ఉంది ఈ సైడు, ఆ సైడు డిపాజిట్ ఫైల్ ఫోల్డర్ లేదు కదా. గో టు దిస్ ప్లేస్, అక్కడ DEPOSIT డిపాజిట్ ఫైల్. డిపాజిట్ ఫైల్, ఎస్, LS కొడితే డిపాజిట్ ఫైల్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఈ డిపాజిట్ ఫైల్ని మహేష్ లాక్కోవాలా, అది ఇక్కడ జరిగేది. సో డిపాజిట్ ఫైల్ ఎక్కడ ఉందంటే భాను అనే ఫోల్డర్లో ఉంది. ఓకే ఓకే, రైట్. సో ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత చూడండి, ఇక్కడికి వెళ్ళి SCP రాసి, భాను రాసి, @ రాసి, server2. ఓకే, server2 కాపీ చేయండి, పేస్ట్. ఓకే, ఓహో, మొత్తం కాపీ అయిపోయింది. భాను రాసి, ఓకే, రాసిన తర్వాత :/, తర్వాత హోమ్, తర్వాత భాను, /deposit. /deposit. DEPOS
SIT. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం రాయాలా మనం? మహేష్కు సంబంధించి లొకేషన్ రాయాలా. మహేష్కి సంబంధించి లొకేషన్ ఏం చేయాలా? మనం డాట్ ఇస్తే ఏమైంది? మహేష్ యూజ్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో వచ్చేస్తుంది. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తున్నాడో ఆ డైరెక్టరీలో ఆ ఫైల్ కాపీ అయిపోద్ది. సరే, అప్పుడు అదే కాకుండా దానికి ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చామంటే ఫార్వర్డ్ స్లాష్ ఏమి ఇచ్చాం? XYZ బ్యాంక్. అంటే ఇంతవరకు ఏమో ఇదిగో ఇంతవరకు డాట్ అనేది ఏమో ఇంతవరకు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, దాని తర్వాత XYZ బ్యాంక్ అంటున్నారు. సరే, ఇప్పుడు నేను ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఎక్కడికి వెళ్ళాలా? XYZ బ్యాంక్ లోపలికి వస్తుందా? ఇది రాదా? చెప్పండి, వస్తుందా? వస్తుంది. సో LS రాస్తే XYZ బ్యాంక్ వచ్చింది. బట్ LS XYZ బ్యాంక్ ప్రెస్ ఎంటర్ బటన్, డిపాజిట్ అనేది వచ్చింది. రైట్, ఇట్లా కాకుండా ఇగో దాన్ని అంటే మీరు డాట్ అంటే అసలు నాకు అర్థమే కావట్లేదు సార్ అనే వాళ్ళకి మళ్ళీ నేను చెప్తా ఎట్లాగా. ఏం లేదు, ఇక్కడ ఈ బాను అనే దగ్గర ఎస్ ఇదిగో ఈ బాను అనే లొకేషన్లో పేమెంట్ ఫైల్ తయారు చేసుకోండి. మీరే పేమెంట్ అనే ఫైల్ తయారు చేసుకోండి. ఆ ఫైల్ని ఇప్పుడు పుల్ చేసుకోండి, లాక్కోండి. బట్ లాగేటప్పుడు ఇప్పుడు ఏం ఉపయోగిస్తారు తెలుసా? SCP రాసి, బాను డీటెయిల్స్ రాసి, మళ్ళీ బాను లొకేషన్ రాసి, ఈ పక్కన ఏం రాస్తారు? ఫార్వర్డ్ స్లాష్ హోమ్ మహేష్ XYZ బ్యాంక్. ఇంతే, ఇలా రాయండి. అంటే ఇందాక ఏం ఉపయోగించాం? ఫార్వర్డ్ స్లాష్ హోమ్ మహేష్, ఇదంతా కూడా ఒక చుక్కతో సమానంగా రాసి దాని పక్కనే ఫార్వర్డ్ స్లాష్ రాసి XYZ బ్యాంక్ రాసాం, అంతే. అంటే మీలో చాలా మందికి అర్థం కాకపోతే ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు సపోజ్ సార్ మీరు ఎన్ని చెప్పినా మాకైతే ముక్క అర్థం కావట్లేదు సార్ అనేవాళ్ళు మాత్రం నేను కొన్ని క్లాసులు పెడతాను, ఆ క్లాసులకు వచ్చి వినండి. ఎందుకంటే మీకు అర్థం కాకుండా సబ్జెక్ట్ ముందుకు వెళ్ళటం అంటే వేస్ట్, టైం వేస్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, టచ్ పేమెంట్, PAMENT పేమెంట్ 2 ఫైల్. ఓకే, పేమెంట్ 2 అనే ఫైల్ ఉంది. ఈ ఫైలు అవతల మహేష్ లాగేసుకోవాలా. లాగేసుకోవాలంటే ఇప్పుడు దీనికి బాను చెప్తాడు. ఎస్ బాను చెప్పు, ఇప్పుడు దీనికి ఎలా రాయాలో చెప్తావా? సార్ ఎలా రాయాలా? SCP SCP బాను బాను ఎట్ సింబల్ సర్వర్ టు సర్వర్ టు IP అడ్రస్. రైట్, ఓహో ఇక్కడ సర్వర్ టు IP అడ్రస్. తర్వాత ఏం రాయాలా? కోలన్ కాలం ఫార్వర్డ్ స్లాష్ హోమ్ ఫార్వర్డ్ స్లాష్ బాను ఫార్వర్డ్ స్లాష్ డిప్ పేమెంట్ 2 స్పేస్ ఇక్కడ మహేష్ లొకేషన్ ఇవ్వాలా. మహేష్ లొకేషన్ ఏమని ఇస్తావు? మహేష్ లో ఫార్వర్డ్ స్లాష్ హోమ్ మహేష్ మహేష్ తర్వాత ఎక్కడికి రావాలి? అది XYZ బ్యాంక్. అంతే, అవునా? XYZ బ్యాంక్ అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాను? ఫుల్ పాత్ అనమాట. ఇది ఫుల్ మొత్తం ఇచ్చా. ఇందాక ఏమి ఇచ్చాను? డాట్ ఇచ్చా, ఇక్కడ దాకా డాట్ ఇచ్చి XYZ రాసా. ఇప్పుడు అట్లా కాదు, ఫార్వర్డ్ స్లాష్ హోమ్ మహేష్ ఇటు ఇచ్చి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టా. సరే, ఇప్పుడు ఏమైంది? మహేష్లోకి వెళ్ళి చూడు, మహేష్లో LS టైప్ చేయి, XYZ బ్యాంక్ ఉంది. XYZలో బ్యాంకులో ఏం ఫైల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే LS రాసి XYZ రాసి బ్యాంక్ అని రాస్తే చాలు. చూసావా, పేమెంట్ అనేది కూడా వచ్చేసింది. ఎట్లా? సో ఈ మాదిరిగా ఒక్కొక్కసారి మనం చూడండి రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఇదిగో అంటే కొంతమందికి డాట్ ఎందుకు ఉపయోగించామనేది అర్థం కాదు. కొంతమందికి డాట్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
ఇక్కడ సార్ భాను హోమ్ డైరెక్టరీ దగ్గర కూడా డాట్ ఇవ్వచ్చు సార్. ఇక్కడ చూడండి, ఓకే, ఇది యాక్చువల్గా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే పుల్ అనమాట. పుల్ అంటే ఏంది, లాక్కుంటున్నాం అంతే. లాగేసే దానికోసం ఇదంతా స్టోరీ మొదలు పెట్టాం మనం. ఈ స్టోరీలో మీరు చూస్తే ఇక్కడ దాకా ఓకే. సో ఇక్కడ మనం, ఇక్కడ ఈ ప్లేస్ ఏంది, మనం మహేష్ సెషన్లోనే ఉన్నాం. మహేష్ సెషన్లోనే ఉండి ఎస్సిపి రాసి ఇదంతా భాను గురించి రాసాం. ఇదంతా భానునే. ఓకే, దిస్ ఈజ్ వాట్ సర్వర్ 2, సెకండ్ సర్వర్ ఇది యాక్చువల్గా. సెకండ్ సర్వర్లో భాను, తర్వాత దాన్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్, ఆ తర్వాత ఎక్కడ ఉంది ఫైలు అంటే హోమ్ భాను పేమెంట్స్. ఓకే, ఈ పేమెంట్ అనే ఫైల్ టు ఇక్కడ ఇలా 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 వచ్చేసి XYZలోకి రావాలా. అయితే XYZలోకి ఎలా రావాలా, అది హోమ్ ఉంది, అది మహేష్ ఉన్నాడు, దాని లోపల XYZ బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ యాక్చువల్గా. ఇదంతా రాకుండా డెవాప్స్లో ఏదో ఎరగదీయాలని చేస్తూ ఉంటారు, ఏమీ రాదు అసలు. కనీసం ఫోల్డర్ స్ట్రక్చర్ని అర్థం కాకుండా ఐ వాంట్ టు లెర్న్ డెవాప్స్ అంటే అర్థం కాదు మిత్రులారా. అందుకని ఇక్కడ కూడా మీరు ఏంటంటే చాలామంది ఫోల్డర్ స్ట్రక్చరు సరిగా తెలియదు అసలు. ఎక్కడి నుంచి ఎక్కడికి మనం చేస్తున్నామో ఏం తెలియదు, చాలామందికి అయితే తెలియదు. కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి అసలు రావు. కానీ మీరైనా సక్రమంగా నేర్చుకోండి. ఇక్కడ ఈ లొకేషన్ ఎందుకు ఉపయోగించాడు, సో ఇక్కడ ఈ లొకేషన్ ఎందుకు ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. సో ఇదిగో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ హోమ్ మహేష్ ఇది రాసే బదులుగా చిన్న చుక్క పెట్టా. చుక్క పెట్టి ఇదిగో ఈ ఫార్వర్డ్ స్లాష్ అలాగే రాసి ఇదిగో XYZ బ్యాంక్ ఇక్కడ రాశా. అంతే, సింపుల్. ఆ చుక్క అనేది ఎందుకు పెట్టాడు, ఫార్వర్డ్ స్లాష్ ఎందుకు రాశారు అనేది అర్థమైతే చాలు. అంటే కొంతమంది ఇలాగా వర్క్ చేస్తారు, కొంతమంది ఇలాగా వర్క్ చేస్తారు. రెండు దారులు ఒకటేనా, రెండు ఒకటే. చుక్కే ఇదిగో ఇది అసలు అది విషయం. సో ఈ మహేష్ ఎందుకు వచ్చిండు, ఈ భాను ఎందుకు ఇక్కడ వచ్చాడు, వీళ్ళని ఫోల్డర్లని మనం ఎలా అనుకోవాలంటే అది లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్. అది ఒక యూజర్కి లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్. ఆ స్టోరీ చెప్పాలంటే అది ఓఎం చాలా ముందుకు వెళ్ళిపోవాలా. అది అది 4వ క్లాస్ 3వ క్లాస్ అది. ఇలాగా అంటే యూజర్కి ఒక ఫోల్డర్ వస్తుంది, యూజర్కి ఒక ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్లో వాళ్ళు పనిచేస్తుంటారు. ఆ పనిచేసే ఫోల్డర్లోనే XYZ బ్యాంక్ ఉంది కాబట్టి XYZ బ్యాంక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాం. ఇప్పుడు భాను యూజర్ పనిచేస్తున్నాడు, ఆ పనిచేసే యూజర్ పేరు కూడా భానునే, ఆ భాను పనిచేసే ఫోల్డర్ పేరు కూడా భానునే. ఆ ఫోల్డర్లో పేమెంట్ అనేది ఉంది కాబట్టి మనం ఆ భాను అనేది ఆ ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేసాం, యూజర్ పేరు కాదు అక్కడ. అది భాను యూజర్ ఫోల్డర్, అది యూజర్ ఫోల్డర్ అది. ఓకే, ఇక్కడ అందుకోసం ఇక్కడ కూడా ఏం చేసాం, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడైతే షార్ట్ ఫామ్ ఏం లేదు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఫుల్, ఇదేమో షార్ట్ అంతే సింపుల్గా. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే లొకేషన్ ఫుల్గా ఇచ్చాం, ఇదైతే ఇన్కంప్లీట్. ఇన్కంప్లీట్ అంటే ఏమిటంటే డాట్ ఉపయోగించాం అక్కడ, అంతే. షార్ట్ కట్ ఫామ్ అంతే, షార్ట్ ఫామ్, షార్ట్. సరే, అవన్నీ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు కొంత అవగాహన రావాలంటే ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి బాగా తెలియాలి, అసలు యూజర్స్ గురించి బాగా తెలియాలి. ఒక యూజర్ తయారైన వెంటనే వాడికి ఏమేమి ప్రాపర్టీస్ వస్తాయో తెలుసుకోవాలి. ఇవన్నీ అవగాహన ఉండాలి. ఇవన్నీ అవగాహన ఉన్న తర్వాత ఇక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఫైల్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పడేయచ్చు ఈజీగా. ఇది యాక్చువల్గా. అయితే ఇప్పుడు మనం కాఫీ అక్కడికి చేసేసాం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకోగలిగాం. రైట్, బాగుంది. ఇప్పుడు సింక్ అంటే ఏంటి అసలు, వాట్ ఈజ్ సింక్? ఇప్పుడు సింక్ అనేది మనం చూడాలి. సింక్లో ఆ డేటాని ఎలా కాపీ చేయాలి, ఈజీనా? ఫైల్స్ని ఎలా కాపీ చేయాలి,
ఫోల్డర్స్ని ఎలా కాపీ చేయాలి అన్నీ సేమే. ఫైల్స్ని కాపీ చేసేటప్పుడు వితౌట్ ఆర్, ఫోల్డర్ని కాపీ చేసినప్పుడు విత్ ఆర్, అంతే. -r పెడతాం, ఇక్కడేమో వితౌట్ ఆర్, అంతే సింపుల్. అదే ఆర్ సింక్ అంటే. అంటే మీకు కొంత అవగాహన అనేది కొంచెం కలగజేసిన తర్వాత ఇవన్నీ ముందుకు వెళ్తాను.